హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్ మార్చ్ మంత్ అండి. సో కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చూడడమే కాకుండా మీరు ఎవ్రీడే నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ అయినా పర్లేదు, వేరే ఛానల్ అయినా పర్లేదు, ఏ ఛానల్ అయినా కూడా మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. మనకు రివిజన్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. వినడం రాయడం వల్ల మనం గుర్తుంచుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా టఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి. అంత సింపుల్గా ఏం లేవు క్వశ్చన్స్. ఏ సబ్జెక్ట్ అయినా కూడా చాలా హెవీగా అడుగుతున్నారు. సో ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా యూట్యూబ్తో పాటుగా ఇంకా వేరే మ్యాగజైన్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఒక్క యూట్యూబ్ మీదనే ఆధారపడకుండా ఇంకో 2 సోర్సెస్ తీసుకొని మీ ప్రిపరేషన్ని స్ట్రాంగ్ చేసుకోండి. మళ్ళీ కొత్త బుక్స్ చదవడం చేయకండి. అంటే ఇదివరకు చదివిన వారైతే మీ ఓల్డ్ బుక్స్నే తరచుగా రివిజన్ చేసుకోండి. కొత్త వారైతే ఫ్రెష్గా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో మనకి ఇంకో 2 మంత్స్లో, ఇంకో 1.5 మంత్ 2 మంత్స్లో నోటిఫికేషన్ రాబోతుంది. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి. సో మనకు జాబ్ రాలేదు ఇయర్ అని బాధపడకుండా కూర్చోకుండా మనం ఫర్దర్గా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మళ్ళీ ఈ ఇయర్ కూడా బల్క్ నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. సో మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేయడమే మనం అంతిమ లక్ష్యం. అంతే అండి, మీకు చెప్పేది నేను ఒక్కటే, మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఇన్ని రోజుల్లాగా ఎక్కువ సంవత్సరాలు పొడిగించే ప్రాసెస్ ఏమి ఉండదండి. నోటిఫికేషన్ ఇచ్చేసి 3 మంత్స్ టైం ఇచ్చేసి వెంటనే ఎగ్జామ్స్ పెట్టేసి రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. సో మనం ఏదేమైనా మన ప్రిపరేషన్ని స్ట్రాంగ్గా కొనసాగించడమే మంచి మార్గం అండి. సో టాపిక్లోకి వెళ్తే, ఆస్ట్రేలియన్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రీ 2025 విజేత వచ్చేసి ఆస్ట్రేలియా ఫార్ములా 1 గ్రాండ్ ప్రీ 2025 విజేత వచ్చేసి లాండో నోరిస్ అండి. ఇతను లాండో నోరిస్ 0.895 సెకండ్ల తేడాతో రెడ్ బుల్కు చెందిన మ్యాక్స్ వెర్స్టాపెన్ను అధిగమించి అగ్రస్థానంలో నిలవడం జరిగిందండి. సో మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రస్సెల్స్ ఈ ఆస్ట్రేలియన్ ఫార్ములా 1లో 3వ స్థానంలో నిలవడం జరిగిందండి. ఈ గ్రాండ్ ప్రీ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి స్పోర్ట్స్ పరంగా. అందరూ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రిడ్కాన్ సమావేశం 2025. ఢిల్లీలో గ్రిడ్కాన్ 2025ను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ప్రారంభించడం జరిగిందండి. సో దీని యొక్క ప్రారంభం వచ్చేసి మార్చి 9 నుండి 11 వరకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు CIGRE ఇండియా సహకారంతో ఈ సదస్సును నిర్వహించడం జరిగిందండి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారత్ పవర్ గ్రిడ్ వ్యవస్థను మెరుగుపరచడం మరియు పునరుత్పాదక శక్తి ఉత్పత్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హాకీ ఇండియా వార్షిక అవార్డులు 2024. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్న క్వశ్చన్ అండి. హాకీ ఇండియా వార్షిక అవార్డులు 2024. భారత్లో హాకీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది. సో 1975లో భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచ కప్లో విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ సంవత్సరం హాకీ ఇండియా అవార్డులు అందజేయడం జరిగింది. సో విజేత జట్టు సభ్యులకు మేజర్ ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగిందండి. సో ఈ యొక్క అవార్డులను పరిశీలించినట్లయితే హాకీ ఇండియా అవార్డ్స్ 2025 విజేతలు వచ్చేసి బల్జిత్ సింగ్ అవార్డు వచ్చేసి గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ సవితా పూనియా అండి. ఇవి ఒక 9 అవార్డ్స్ ఉన్నాయండి. అందరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సెకండ్ వన్ వచ్చేసి హాకీ ఇండియా పర్గత్ సింగ్ అవార్డు డిఫెండర్ ఆఫ్ ద ఇయర్ అండి అమిత్ రోహిత్ దాస్. థర్డ్ వన్ వచ్చేసి హాకీ ఇండియా అజిత్ పాల్ సింగ్ అవార్డు మిడ్ ఫిల్టర్ ఆఫ్ ద ఇయర్ అండి హర్జిత్ సింగ్. ఫోర్త్ వన్ వచ్చేసి హాకీ ఇండియా ధనరాజ్ పిల్లై అవార్డు వచ్చేసి ఫార్వర్డ్ ఆఫ్ ద ఇయర్ అభిషేక్ అండి. హాకీ ఇండియా అసుంత లక్రా అవార్డు వచ్చేసి మహిళలు అండర్-21 అండి. దీని యొక్క విజేత వచ్చేసి దీపిక గారు అండి. హాకీ ఇండియా జుగ్రాజ్ సింగ్ అవార్డు పురుషులు అండర్-29 వచ్చేసి అరైజిత్ సింగ్ హుండాల్ అండి.
7th వన్ వచ్చేసి హాకీ ఇండియా బల్జిత్ సింగ్ సీనియర్ అవార్డు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి పురుషుల విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 8th వన్ హాకీ ఇండియా బల్జిత్ సింగ్ సీనియర్ అవార్డు వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ మహిళలు అండి. ఇందులో సవితా పూన్య తినకి 2 అవార్డులు రావడం జరిగిందండి. బల్జిత్ సింగ్ అవార్డు గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఒకటి, మరియు హాకీ ఇండియా బల్జిత్ సింగ్ సీనియర్ అవార్డు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ మహిళల విభాగంలో సవితా పూన్య. నెక్స్ట్ వన్ వచ్చేసి హాకీ ఇండియా మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి 1975లో ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు ఈ అవార్డును ఇవ్వడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి, మీరందరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి చంద్రయాన్ 5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం. చంద్రునిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్ 5 మిషన్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగిందండి. సో 2023లో ప్రయోగించిన చంద్రయాన్ 3లో భాగంగా 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్ను చంద్రుడిపై దించామని వి నారాయణ గారు పేర్కొనడం జరిగింది. నాసా డైరెక్టర్ అండి. చంద్రయాన్ 5లో మాత్రం 250 కిలోల రోవర్ను చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ చేస్తామని తెలియజేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ని ఏ దేశంతో కలిపి చేపట్టనున్నారు అంటే జపాన్తో కలిసి ఈ ప్రాజెక్ట్ని చేపడతామని ఇస్రో చైర్మన్ గారు వెల్లడించడం జరిగిందండి. చంద్రుడి నుంచి నమూనాను భూమికి రప్పించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్ 4 మిషన్ను 2027లో ప్రయోగిస్తామని తెలియజేయడం జరిగింది. సో చంద్రయాన్ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే ఇది చాలా స్టాటిక్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. చంద్రయాన్ 1 ప్రయోగం వచ్చేసి అక్టోబర్ 22, 2009 అండి. చంద్రయాన్ 2 వచ్చేసి జూలై 22, 2019 అండి. చంద్రయాన్ 3 వచ్చేసి జూలై 14, 2023. మంగళయాన్ వచ్చేసి నవంబర్ 5, 2013 అండి. చంద్రయాన్ చాలా ఇంపార్టెంట్ అండి, స్టాటిక్ పరంగా ఎవ్రీ ఎగ్జామ్లో అడుగుతున్నారండి. సో అందరూ స్కిప్ చేయకుండా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్బీఐకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పురస్కారం అండి. సో 2025 సంవత్సరానికి గాను ఆర్బీఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్బీఐ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. స్టాటిక్ పాయింట్స్. ఆర్బీఐ చట్టం వచ్చేసి 1934 అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. ఆర్బీఐ ఏర్పాటు వచ్చేసి 1935 ఏప్రిల్లో అండి. ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా 26వ ఆర్బీఐ గవర్నర్ అండి. రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 10వ రైసీనా డైలాగ్ 2025 అండి. ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిస్థితులపై చర్చించడానికి 3 రోజుల పాటు నిర్వహించే 10వ రైసీనా డైలాగ్ను ప్రధానమంత్రి మోడీ గారు మార్చి 17, 2020 ప్రారంభించడం జరిగిందండి. సో దీనిలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సాన్, అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో పాటు 125 దేశాలకు చెందిన 3500 మంది ప్రతినిధులు ఈ రైసీనా డైలాగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. దీని యొక్క థీమ్ వచ్చేసి కాలచక్ర ప్రజలు, శాంతి మరియు భూగోళం అండి. ఇది ఇంటర్నేషనల్ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హెచ్ఐవి నివారణ ఇంజెక్షన్స్తో ఫలితాలు. హెచ్ఐవి నివారణ కోసం ఇచ్చే ఇంజెక్షన్ క్లినికల్ ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చినట్లు లాన్సెట్ జర్నల్ వెల్లడించడం జరిగిందండి. సో లెనాకాపావిర్ అనే ఔషధాన్ని అమెరికాకు చెందిన గిలీడ్ సైన్స్ సంస్థ అభివృద్ధి చేయడం జరిగిందండి. సో ఈ ఇంజెక్షన్ను కండరాల్లో ఎక్కించడం వల్ల హెచ్ఐవి వ్యాపించకుండా అడ్డుకుంటుంది. ఈ ఇంజెక్షన్ కనీసం 56 వారాల పాటు రక్షణ కల్పిస్తున్నట్లు వెల్లడించడం జరిగిందండి. సో మన దేశంలో హెచ్ఐవి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు వచ్చేసి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండి. చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రోప్వే పర్యాటకంపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం. మన తెలంగాణ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో రోప్వే పర్యాటకంపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా రోప్వే పర్యాటకంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగిందండి. సో రాష్ట్రంలో గోల్కొండ, వరంగల్ కోటల తర్వాత ప్రాధాన్యం ఉన్న భువనగిరి కోటను స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద రూపాయలు 56.81 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడంతో పాటు రోప్వే మార్గాన్ని ఏర్పాటు చేయనుంది.
సో భువనగిరి కోట పక్కనే ఉన్న హైదరాబాద్ వరంగల్ 165వ జాతీయ రహదారి నుంచి కోట వద్దకు కిలోమీటర్ మేర రోప్వే ఏర్పాటు కానుంది. సో రాష్ట్రంలో తొలి రోప్వేగా ఇది గుర్తింపు పొందనుంది అండి. సో రాష్ట్రంలో మరో 4 రోప్వేల ఏర్పాటు కూడా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. సో పర్వతమాల ప్రాజెక్టు కింద ఇవి మంజూరు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపడం జరిగిందండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ ఆలయానికి 2 కిలోమీటర్లు, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండపైకి 2 కిలోమీటర్లు, నాగార్జున సాగర్ ఆనకట్ట మీదుగా 5 కిలోమీటర్లు, మంతినిలోని రామగిరి కోటకు 2 కిలోమీటర్ల మేర రోప్వేను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అండి. పురస్కారాలు చాలా ఇంపార్టెంట్ అండి. 4 దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమ చేస్తున్న సేవలకు గాను, వ్యక్తిగతంగా చేసిన దాతృత్వానికి, ఆదర్శప్రాయమైన ప్రజాసేవకు గాను యూకే ప్రభుత్వం ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారికి ఈ నెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్లో చిరంజీవిని సత్కరించనుంది. సో చిరంజీవి గారి ఇటీవల కాలంలో అందుకున్న అవార్డులు వచ్చేసి భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ 2024లో అందుకోవడం జరిగిందండి. సో అత్యంత సమర్థవంతమైన నటుడు, డాన్సర్గా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా అందుకోవడం జరిగింది. సో ప్రతిష్టాత్మకంగా ఏఎన్ఆర్ జాతీయ అవార్డు 2024 కూడా అందుకోవడం జరిగిందండి. సో చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్ చైనాల మధ్య పెరిగిన వాణిజ్యం. సో వర్ధమాన దేశాల మధ్య, ముఖ్యంగా భారత్ చైనాల మధ్య 2024 4వ త్రైమాసికంలో సగటు కన్నా ఎక్కువగా వాణిజ్యం పెరిగిందని ఐక్యరాజ్య సమితి వాణిజ్యం అభివృద్ధి సంస్థ తాజా నివేదిక తెలపడం జరిగిందండి. సో 2024లో అంతర్జాతీయ వాణిజ్యం 1.2 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 33 లక్షల కోట్ల డాలర్లకు అందడం జరిగిందండి. సో సర్వీసుల వాణిజ్యం వచ్చేసి 9%, సరుకుల వాణిజ్యం వచ్చేసి 2% పెరిగాయని ఆంక్టాడ్ తెలపడం జరిగింది. సో సంపన్న దేశాల మధ్య వాణిజ్యం తగ్గిపోగా భారత్ చైనాల మధ్య మాత్రం పెరిగిందని ఈ నివేదిక వెల్లడించడం జరిగింది అండి. సో అమెరికా ఎగుమతులు తగ్గిన, దిగుమతులు మాత్రం పెరగడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి భారత వార్షిక ఎగుమతి వృద్ధి రేటు వచ్చేసి 2%. 2024 4వ త్రైమాసికంలో భారత్, దక్షిణాఫ్రికాల సర్వీసుల వాణిజ్య గణనీయ వృద్ధి రేటును సాధించిందని ఈ నివేదిక పేర్కొనడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి యునెస్కో తాత్కాలిక జాబితాలోకి తెలంగాణలోని ముడమాల్ నిలువురాళ్ళు అండి. సో ఇవి ఎక్కడున్నాయంటే తెలంగాణలోని నారాయణపేట జిల్లాలోని ముడమాల్ గ్రామంలో 3000 సంవత్సరాల పురాతన మెగాలిథిక్ మెన్హిల్స్ స్థలం నిలువురాళ్లను యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో పేర్కొనడం జరిగిందండి. సో ఈ ఒక ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించాలంటే ముందుగా వరల్డ్ హెరిటేజ్ సెంటర్ తాత్కాలిక జాబితాలో చేర్చడం జరుగుతుందండి. సో భారత్ నుంచి యునెస్కో జాబితాలో చోటు దక్కించుకున్న ప్రాంతాల సంఖ్య మొత్తం వచ్చేసి 62కు చేరడం జరిగింది. దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో 100 వరకు గండశిలలు ఉండగా ఒక్కొక్కటి 12 నుంచి 14 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయని తెలియడం జరిగిందండి. సో ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్లో ఉన్న రామపాలెం ఒకటి మాత్రం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 2021లో గుర్తింపు పొందడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి ధర్మ గార్డియన్ విన్యాసం. ఈ యొక్క ఎడిషన్ వచ్చేసి 6వ ఎడిషన్ అండి. ఇది ఏ దేశాల మధ్య జరుగుతుందంటే భారత్ మరియు జపాన్ దేశాల మధ్య ప్రతి సంవత్సరానికి ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్మ గార్డియన్ విన్యాసం ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9 వరకు నిర్వహించడం జరిగింది. దీని యొక్క ఆతిథ్యం వచ్చేసి మౌంట్ ఫుజీ జపాన్లో ఈ విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత్, జపాన్ దేశాల మధ్య రక్షణ సహకారం బలోపేతం చేయడానికి ఈ విన్యాసాన్ని నిర్వహించడం జరుగుతుందండి. సో వీడియోని ఎండ్ వరకు చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. మీ ప్రిపరేషన్ని స్ట్రాంగ్ చేసుకోండి. పదే బాధపడుతూ కూర్చోకండి. మనకంటూ ఒక రోజు వస్తుంది.
లేట్ అయితే ఇంకా పెద్ద జాబ్ రావచ్చు. మీరు ఎందుకు బాధపడ్డం? నోట్స్ రాసుకునే ప్రయత్నం ఇంకా 2 మంత్స్లో ఖచ్చితంగా వస్తుందండి. ఈ 2 మంత్స్లో ఒక మీ 2-3 సబ్జెక్ట్స్ రివిజన్ చేసుకొని ఉండండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.